సత్యం, ధర్మం, న్యాయం అన్న పదాలు అనాదిగా వినిపిస్తున్నాయి. సత్యం కానిది అసత్యమని, న్యాయం జరగనప్పుడు అన్యాయమని ఖండిస్తారు. ధర్మానికి విరుద్ధం అధర్మం అంటున్నప్పుడు ఏది ముందు ఏది వెనుక అన్న అనుమానం కలుగుతుంది. అసలు ఇది సత్యం, ఇది ధర్మం, ఇది న్యాయమని ఎవరు చెప్పారు? ఈ ప్రశ్నకు సమాధానం శాస్త్రం. శాస్త్రం అంటే శాసించేది. ఈ సృష్టిని శాసించే అధికారం ఆ పరమాత్మకే ఉన్నది. ఆయన పలికిన రుక్కులు వేదవాక్కులు. శృతులు, స్మృతులు, శాస్త్రాలు అన్నింటికీ పుట్టిల్లు వేదవాన్మయం. వేదానికి అర్థం చెప్పగల సమర్థుడు ఆ పరమాత్మ. ఏదైతే ఎల్లకాలం ఉంటుందో అదే సత్యం. అలా ఉండకపోతే అది అసత్యం. సృష్టిలో చరాలు, అచరాలు అనగా కదిలేవి, కదలనివి ఉన్నాయి. ప్రకృతి స్వభావం చలనం. దానికి సహజమైన సత్వ, రజస్, తమో గుణాలు జీవరాశుల్ని ప్రభావితం చేస్తున్నాయి. క్షణక్షణం మారుతున్న ప్రకృతిని అసత్యమనే వీల్లేదు. కనుక మాయా అనే ముసుగు తొడగాల్సి వచ్చింది. రాత్రి, పగలు, మంచి, చెడు వంటి పరస్పర వ్యతిరేకతలు సృష్టి ఆది నుంచి ఉన్నట్లు భావించడం సమంజసం. అహింస అనే పదం హింస అనే పదానికి ముందు పుట్టిందా, వెనుక వచ్చిందా అని చెప్పడం కుదరదు. హింసను చూశాక జీవహింస తగదని తథాగతుడు అహింస అనే పదాన్ని సృష్టించాడు అనుకుందాం. అదే పరమధర్మమైతే ముందు జరిగినదంతా హింసాత్మకమైన అధర్మమే అనుకోవాలి. సృష్టి ఆది నుంచి పులి లేడిని చంపుతున్నది. అది పులి సహజ ప్రవృత్తి. ఇది ప్రవృత్తి ధర్మమైనప్పుడు అధర్మమంటే ఎలా కుదురుతుంది? ఈ చిక్కుముడిని విప్పడానికి వేరే దారులే లేవా? ఈ సమస్యకు పరిష్కార మార్గాలు 3. త్రిమతాచార్యులు తమదైన బాణిలో ఆత్మ, పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరించారు. జీవాత్మ, పరమాత్మ ఒకటేనని శంకరులంటే ఆ రెండు ప్రకృతి అంటూ రామానుజులు, వేర్వేరు అని మధ్వులు తమకు అనుకూలంగా వేదాలను, ఉపనిషత్తులను మలుచుకొని ప్రతిపాదనలు చేశారు. కనిపించేది సత్యమనాలా, కనిపించనిది సత్యమని నమ్మాలా అన్న మీమాంస మాత్రం అలాగే మిగిలిపోయింది. జీవాత్మ, పరమాత్మ వేరు అయితే ఏది సత్యమైంది, ఏది అసత్యమైందో ఎలా చెప్పడం? ఏది నిత్యమో అది నిత్య సత్యం. కేవలం రూపం మార్చితే అది అనిత్యమవుతుంది గాని అసత్యం కాదు. నీళ్లు బాగా చల్లబడితే మంచుగడ్డ అవుతుంది. వేడి చేస్తే ఆవిరవుతుంది. శీతోష్ణ స్థితులను బట్టి రూపం మారినా నీటి మౌలిక ధర్మం మాత్రం మారదుగాక మారదు. ప్రకృతి ధర్మం, జీవధర్మం ఒకే వృక్షానికి చెందిన 2 కొమ్మలు. పరమాత్మ, ప్రకృతి, వ్యక్తి. వీటిని ఏకం, అనేకం అంటూ కూడికలు, తీసివేతలు చేయడం కన్నా మూడింటిని 3 స్థితులుగా, స్థాయిలుగా గుర్తిస్తే పరిష్కారం, చక్కటి పరిష్కారం లభిస్తుంది. అద్వితీయమైన పరమాత్మ తప్ప విశ్వంలో, వ్యక్తిలో తారతమ్యాలున్నాయి. అలా ఉండటానికి అవి అద్వితీయాలు కాకపోవడమే కారణం. మతమంటే మన మనసుకు, హృదయానికి సంబంధించిన ఒక చింతన, అనగా ఓ ఆలోచన, ఓ భావన. అందువల్ల అందరికీ కాకపోయినా ఎక్కువ మందికి సమ్మతమై ఉండాలి. అందరం కోరుకునేది ఆనందం. అది ఎంత సులభంగా అందుకోగలిగితే అంత చక్కగా ఆ మతాన్ని ఆదరిస్తాం. నేను భక్త సులభుడిని అని ఆ పరమాత్మ చెప్పాడు. భక్తి ప్రభావాన్ని బట్టి భగవద్భక్తులకు ఆనంద రసాస్వాదన అందుబాటులో ఉంటుంది. భగవంతుడి అసలు స్వరూపం ఆనందం. ఆ రసామృతమే మోక్షం. పరమాత్మ సృష్టి చేయగలడు, సర్వాంతర్యామి. జీవాత్మకు ఈ గుణాలు లేవు. అదే పరమాత్మ, జీవాత్మలకు మధ్య భేదం. అది మన బుద్ధికి అందుబాటులో లేని చింతన. భేదం ఉందా లేదా అని చెప్పడం కుదరదు. ఏది ఏమైనా మంచిని ప్రబోధించేది మతం. పవిత్ర మత గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబుల్ సమాజానికి మంచినే ప్రబోధిస్తున్నాయి గాని చెడును కాదు. వాటిని మనం ఏ రీతిలో చూస్తే అలా అందంగా, అద్వితీయంగా కనిపిస్తాయి. ఇది అక్షర సత్యం.